హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 25, 26కి సంబంధించి మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది చూద్దాం. సో మనందరికీ తెలిసిందే బాటనీ జువాలజీని మెర్జ్ చేసి బయాలజీగా చెప్తున్నారు ఇప్పుడు ఇంటర్మీడియట్లో. సో బయాలజీలో ఐపీ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందనేది ఒకసారి చూద్దాం. సో మనకి 2 సబ్జెక్ట్స్ అంటే బాటనీ జువాలజీ కలిపి కాబట్టి సో 2 మార్క్స్ కలిపి అంటే 2 టోటల్ కలిపి 85 మార్క్స్ బయాలజీ ఎగ్జామ్. మ్యాక్సిమం మార్క్స్ 85 అనమాట. బాటనీ 43, జువాలజీకి 42 మార్క్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ పేపర్ ప్యాటర్న్ చూసినట్లయితే మొత్తం 4 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ ఏ, బి అండ్ సి, డి. సో సెక్షన్ ఏకి సెక్షన్ బికి అసలు చాయిస్ లేదు. సెక్షన్ ఏలో 1 మార్క్ క్వశ్చన్స్ 4 ఇస్తారు. 4 ఆన్సర్ చేయాల్సిందే, 4 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ బికి వచ్చేసరికి 7 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. సో 7 2 మార్క్స్ క్వశ్చన్స్ని 14 మార్క్స్ ఇక్కడ. సో మొత్తం ఆన్సర్ చేయాల్సిందే. ఇక్కడ ఏ చాయిస్ లేదు. సో 2 మార్క్స్ టోటల్ రాయాల్సిందే, 1 మార్క్ కూడా టోటల్గా ఆన్సర్ చేయాల్సిందే. సెక్షన్ సికి వచ్చేసరికి 4 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చాయిస్ ఉంది. 4 మార్క్స్ 4 రాయాల్సి ఉంటుంది, 16 మార్క్స్ అనమాట. 6 ఇస్తారు, 4 రాయాలి. 4 మార్క్స్ కాబట్టి 4 సార్ 16 ఇక్కడ. సో ఇక్కడ చాయిస్ ఉంది సెక్షన్ సిలో. సెక్షన్ డిలో కూడా ఎస్ఏ ఒకటే రాయాలి, బట్ 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఇస్తారు. వాటి నుంచి ఒక ఎస్ఏకి ఆన్సర్ చేయాలి. అంటే సెక్షన్ సికి చాయిస్ ఉంది, సెక్షన్ డికి కూడా ఒక చాయిస్ ఉంటుంది. బట్ సెక్షన్ ఏకి సెక్షన్ బికి మాత్రం ఈ 2 బిట్ టైప్ క్వశ్చన్స్ కాబట్టి వీటికి నో చాయిస్, అన్ని అటెంప్ట్ చేయాలి. సో ప్రీవియస్ పేపర్ 60 మార్క్స్కి అయితే ఇప్పుడు జువాలజీ ఓన్లీ 42 మార్క్స్కి ఉంటుంది. సో ఓవరాల్గా బయాలజీ మొత్తం ఎంతంటే 85 మార్క్స్కి ఉంటుంది. గమనించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.